నెల 27న ధర్నా చౌక్ దగ్గర జరిగే అంబేద్కర్ వాదుల మహాసభకు పర్మిషన్ ఇవ్వాలన్నారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. డీజీపీ కార్యాలయంలో మహేందర్ రెడ్డిని ఆయన కలిశారు. ఇప్పటికే 2 సార్లు కోరినా పర్మిషన్ ఇవ్వలేదని, రాజ్యాంగ వ్యతిరేక శక్తులు రాష్ట్రాన్ని పాలిస్తున్నట్లు ఉందని అన్నారు. సభకు పర్మిషన్ పై 24 గంటల్లో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మందకృష్ణ మాదిగ. ఈ నెల 27న ఇందిరా పార్కులో నిర్వహించతలపెట్టిన అంబేద్కర్ వాదుల మహాగర్జనకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి డీజీపీ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. పర్మిషన్ నిరాకరించడం జరిగింది. 22వ తారీఖు నాడు మళ్ళీ కోరితే 22వ తారీఖు నాడు కూడా పర్మిషన్ నిరాకరించడం జరిగిందని చెప్పి లిఖితపూర్వకంగా సెంట్రల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్కు సంబంధించిన అధికారి ఇచ్చిన కాపీలను మేము అందజేయడం జరిగింది. 2 సార్లు ఇందిరా పార్కులో రిజెక్ట్ చేశారు కనుక కనీసం 3వ సారైనా 27వ తారీఖు నాడు నిర్వహించతలపెట్టిన అంబేద్కర్ వాదుల మహాసభ కన్నా పర్మిషన్ ఇవ్వాలని నిన్ననే మా రాష్ట్ర అధ్యక్షుడు బిఎన్ రమేష్ గారి నాయకత్వంలో పర్మిషన్ కోరుతూ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విజ్ఞప్తి చేయడం జరిగిందని, ఆ చేసిన విజ్ఞప్తి పత్రాన్ని కూడా పెద్దలు డీజీపీ గారికి అందివ్వడం జరిగింది. మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మేమేమి ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతి భవన్ కాడ ధర్నా పెడతామని మేము పర్మిషన్ కోరలేదు, లేదా మేము సెక్రటరియట్ ముట్టడిస్తామనో లేదా అసెంబ్లీ ముందు ధర్నా చేస్తామనో మేము కోరలేదు. హైకోర్టు ఇందిరా పార్కులో ప్రజలకు శాంతియుతంగా నిరసన చేసుకునే హక్కు, ధర్నాలు దీక్షలు చేసుకునే హక్కు, శాంతియుతంగా ప్రదర్శన చేసుకునే హక్కు ఉన్నదని చెప్పి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది. హైకోర్టు చేసిన సూచన పరంగానైనా మాకు ఇందిరా పార్కులో మేము శాంతియుతంగా తలపెట్టిన దీక్షలకు పర్మిషన్ ఇవ్వకపోవడం బాధగా ఉన్నది. అది పౌర హక్కులను ఉల్లంఘించినట్టున్నదని చెప్పి మేము పెద్దల దృష్టికి తీసుకురావడం జరిగింది.